Yes, very good morning, everyone. So ఇప్పుడు మనకి ఏపీపీఎస్సి గ్రూప్స్ నోటిఫికేషన్ అనేది మంత్ ఎండ్ కానీ అలాగే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ మనకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది అకార్డింగ్ టు రీసెంట్ సోర్సెస్. సో మన ఈ సెషన్ ఎజెండా ఏంటంటే మనకి రైట్. సో ఈ సెషన్ అజెండా ఏంటంటే మనకి మనం ఏపీపీఎస్సి గ్రూప్స్ కి సంబంధించిన స్ట్రాటజీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. దానికన్నా ముందు నా గురించి చెప్పాలి కాబట్టి సో నేను ఆల్రెడీ ఏపీపీఎస్సిలో 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అలాగే యూపీఎస్సి కూడా 1 ఇంటర్వ్యూ ఇచ్చాను. సో నా ఎక్స్పీరియన్స్తో ఈ ఎగ్జామ్ని ఎలా క్లియర్ చేయాలి, అలాగే వేరే ఫ్రెండ్స్ నాతో ఇంటర్వ్యూస్కి ఎవరైతే వచ్చారో వాళ్ళతో ఇంటరాక్ట్ కూడా వాళ్ళకి ఏం వర్క్ అయింది, ఫైనల్గా ఎలాంటి మీరు ఎలాంటి ఎలిమెంట్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తే మీకు ర్యాంక్ వచ్చింది అని కూడా నేను కనుక్కోవడం జరిగింది. సో దాన్ని నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను ఈ పర్టికులర్ వీడియో అనేది నేను ఇప్పుడు చెప్పి మీకు ఎలా స్ట్రాటజీ ఏంటని కూడా మనం ప్రాపర్గా డిస్కస్ చేసుకుందాం. రైట్. సో ఫస్ట్ మనకి స్ట్రాటజీ కన్నా ముందు సో మనకి గ్రూప్ 1 సిలబస్ ఇప్పటి వరకు టెంటేటివ్గా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలా ఉండబోతుంది అనేది అది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్యాటర్న్ అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, సెకండ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్, తర్వాత ఫైనలీ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఈ 3 ఫేజెస్ యూపీఎస్సికి ఎలా అయితే ఉందో సేమ్ అదే ప్యాటర్న్ మనకి గ్రూప్ 1లో కూడా ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అలాగే ఇంటర్వ్యూ. బట్ మనకి సిలబస్ అనేది అలాగే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసరికి మనకి ఇంతకు ముందు వరకు మేము ముందు ఇచ్చినప్పుడు మనకి 2 పేపర్స్ అనేవి ఉన్నాయన్నమాట. పేపర్ 1 అలాగే పేపర్ 2. పేపర్ 1 మనకి 120 మార్క్స్, అలాగే పేపర్ 2 120 మార్క్స్ ఉంది. 2 పేపర్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. రైట్. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ కూడా 2 పేపర్స్గా డివైడ్ చేశారు. బట్ ఇప్పుడు ఈ ఇయర్ కొత్త నోటిఫికేషన్ వచ్చే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏదైతే వస్తుందో దాంట్లో అంతా కలిపి ఒకే పేపర్, అంటే ప్రీవియస్లీ మనకి 4-5 ఇయర్స్ ముందు ఎలా అయితే ఉందో అది మళ్ళీ అదే తీసుకొని వస్తున్నారు. సో 150 మార్క్స్కి మొత్తం ప్రిలిమ్స్ ఒకే పేపర్ ఉండేలాగా మనకి ప్యాటర్న్ అనేది చేంజ్ చేశారనమాట. రైట్. సో ఈ పేపర్లో ప్రిలిమ్స్ పేపర్ ఏదైతే ఉందో 150 మార్క్స్కి, ఇందులో మనకి టోటలీ 6 సబ్జెక్ట్స్ డివిజన్ అనేది ఇచ్చాడనమాట. ఓకే. సో టోటల్ యాక్చువల్గా 5 డివిజన్స్గా ఇచ్చాడు. జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ కలిపి ఒక సెక్షన్గా ఇచ్చాడు. సో 150 మార్క్స్కి మనకి మొత్తం 5 డివిజన్స్లో 30 మార్క్స్ ఉంటాయన్నమాట. అంటే 30 మార్క్స్ ఇండియన్ హిస్టరీ, 30 మార్క్స్ జియోగ్రఫీ, 30 మార్క్స్ సోషల్ ఇష్యూస్, 30 మార్క్స్ జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ 30 మార్క్స్ ఆప్టిట్యూడ్, రీజనింగ్. ఇలా మనకి 5 డివిజన్స్ అనేది చేశారనమాట. రైట్. సో బేసిక్ కట్ ఆఫ్ అంటూ ఏం లేదు, అంటే మినిమం కట్ ఆఫ్ సీసాట్ యూపీఎస్సీలో అలా ఉంటుందో అలా లేదనమాట. ఇక్కడ ఏంటంటే జస్ట్ టాప్ వాళ్ళు కట్ ఆఫ్ 1:12 తీసుకుంటాడా, 1:50 తీసుకుంటాడా, అది వాళ్ళ ఇష్టం అనమాట. బట్ మనం స్కోర్ అనేది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అనేది మనం చేయాలన్నమాట ప్రిలిమ్స్లో. రైట్. సో ప్రిలిమ్స్లో మనకి ఏవేవి సిలబస్ ఉంటుంది, మొత్తం అంతా ఇండియాకి రిలేటెడ్ సిలబస్ మాత్రమే మనకి ప్రిలిమ్స్లో ఉందన్నమాట. రైట్. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాడు ఏది మెన్షన్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్కి మనకి ఏదైతే సిలబస్ ఉందో అది ద కంటెంట్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఏదైతే ఉందో అది మనకి ప్రిలిమ్స్లో లేదనమాట. ఓన్లీ ఫర్ మెయిన్స్కి మాత్రమే మనకి అది ఇచ్చాడు. సో ప్రిలిమ్స్ సిలబస్ మనం చూసినట్టయితే ఫస్ట్ ఇండియన్ హిస్టరీ, అంటే ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ ఇండియన్ హిస్టరీ, అలాగే మోడర్న్ హిస్టరీ. సో ఈ 3 మనకి కలిపి ఒక 30 మార్క్స్కి ఒకటి ఉంది, ఒక సెక్షన్. తర్వాత సెకండ్ వచ్చేసరికి మనకి ఫిజికల్ జియోగ్రఫీ, అంటే వరల్డ్ మనకి ఓషనోగ్రఫీ, క్లైమేటాలజీ, అలాగే జియోమార్ఫాలజీ, ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఇంట్రడక్షన్, సోలార్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ జియోగ్రఫీ కింద వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, అంటే ఇండియా ఒక జియోగ్రఫీ, మన ఇండియన్ రివర్ సిస్టమ్ కానీ, హిల్స్ కానీ, క్లైమేట్ కానీ. సో ఇదంతా మనకి ఈ పర్టికులర్ దాంట్లో సెకండ్ సెక్షన్లో మనకి కవర్ అవుతుంది 30 మార్క్స్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ అనేది లేదు ప్రిలిమ్స్లో. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి సోషల్ ఇష్యూస్ అండ్ సొసైటీ ఆఫ్ ఇండియా. సో ఇది మనకి థర్డ్ సెక్షన్ వచ్చేసరికి ఇండియన్ సొసైటీ గురించి, అంటే మనకి మ్యారేజ్ ఎలా ఉంది, మ్యారేజ్ సిస్టమ్ ఎలాంటి టైప్స్ ఉన్నాయి, కిన్షిప్స్ ఎలా ఉన్నాయి, రిలేషన్స్ ఎలా ఉన్నాయి. సోషాలజీ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు నేను సోషాలజీ ఆప్షన్తో నా యూపీఎస్సీ మెయిన్స్ రాశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. సో సోషల్ ఇష్యూస్ అంటే మనకి ఇండియన్ సొసైటీలో ఉన్న ఎలిమెంట్స్ గురించి అన్ని కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది 30 మార్క్స్కి.
రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చి జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి ఒక సెక్షన్ ఇచ్చాడు. సో ఇందులో మనకి బేసిక్ ఫిజిక్స్, బేసిక్ కెమిస్ట్రీ, బేసిక్ బయాలజీ, అలాగే రీసెంట్ కాంటెంపరీగా మనకి సైన్స్ రిలేటెడ్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటికి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. రైట్. తర్వాత నెక్స్ట్ సెక్షన్ వచ్చేసరికి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, అంటే క్వాంటిటేటివ్, అలాగే రీజనింగ్, అలాగే క్రిటికల్ థింకింగ్, వాడు మెంటల్ ఎబిలిటీ అని ఇచ్చారనమాట నోటిఫికేషన్లో. సో ఇక్కడ మనకి క్రిటికల్ థింకింగ్, యాప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్ కానీ బేసిక్ మ్యాథమెటిక్స్, రీజనింగ్ కూడా మనకి కవర్ అవుతుంది అనమాట. సో ఈ 5 సెక్షన్స్ మనకి ఏవైతే ఉన్నాయో, ఈ 2 జనరల్ స్టడీస్ అలాగే కరెంట్ అఫైర్స్ అనేది మనకి కలిపి ఒక సెక్షన్లో ఉంటుంది, మిగిలిన అన్ని కూడా ఇండివిజువల్ సెక్షన్స్. సో ఈ ప్రిలిమ్ స్టేజ్కి మనకి ఈ సిలబస్ అనేది మనకి ఇచ్చాడనమాట. ఓకే. సో ఇది మనకి ప్రిలిమినరీ స్టేజ్. ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ అనేది రాస్తారు. రైట్. సో ఈ మెయిన్స్లో మనకి ఇంతకు ముందు కంప్లీట్గా ఒక 5 కన్వెన్షనల్ పేపర్స్ ఉండేవి, అంటే రైటింగ్ లాగా అనమాట. కంప్లీట్గా యూపీఎస్సీ ఎలా ఉందో అలాగే ఉండేది. ఒక 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ కూడా ఉండేవి, ఇంగ్లీష్, తెలుగు వేరువేరుగా ఉండేది అనమాట. రైట్. సో ఇప్పుడు మనకి ఏం చేశారంటే మెయిన్స్లో సబ్జెక్టివిటీ అనేది ఎక్కువ పెరిగిపోయింది. అంటే ఎవాల్యుయేటర్స్ కొంతమంది హ్యాండ్ రైటింగ్ చూస్ చేయొచ్చు, కొంతమంది పర్టికులర్ అప్రోచ్, హెడ్డింగ్స్ పెట్టడం వాటి మీద ఎక్కువ, రేదర్ దెన్ కంటెంట్ కన్నా మనకి అప్రోచ్ అలాగే వేరే ఎక్స్టర్నల్ థింగ్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని ఏపీపీఎస్ అనేది 2 ఆబ్జెక్టివ్ పేపర్స్ అలాగే 2 డిస్క్రిప్టివ్ పేపర్స్ అనేది తీసుకొని వచ్చింది అనమాట. 2 డిస్క్రిప్టివ్ పేపర్స్ అలాగే 2 ఆబ్జెక్టివ్ పేపర్స్. ఆబ్జెక్టివ్ పేపర్స్ అంటే మళ్ళీ ప్రిలిమ్సే ఉంటాయి. అంటే మనం ఆబ్జెక్టివ్ ఎలా అయితే ప్రిలిమ్స్లో రాసామో సేమ్ అలాగే 2 పేపర్స్ ఉంటాయి, 150 మార్క్స్ అలాగే 150 మార్క్స్. టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ అవుతాయి, 300 మార్క్స్ ఆబ్జెక్టివ్ అవుతాయి. అలాగే కన్వెన్షన్ అంటే డిస్క్రిప్టివ్ రాసేది మనకి ఏదైతే ఉందో అది ఒక పేపర్ ఎస్సే, ఒక పేపర్లో మనకి పొలిటీ, ఎథిక్స్ అలాగే ఎకానమీ ఇచ్చాడనమాట. రైట్. సో ఎస్సే 150 మార్క్స్, తర్వాత పేపర్ 2లో పొలిటీ, ఎథిక్స్ అండ్ ఎకానమీ కలిపి మనకి 150 మార్క్స్, అంటే 3 50-50 350s చేసి మనకి క్వశ్చన్స్ అనేవి ఇస్తాడనమాట. రైట్. సో ఇక్కడ మనకి వీటితో పాటు ఒక క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఇచ్చాడు. ఆ క్వాలిఫైయింగ్ పేపర్లో ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్, తెలుగు కలిపి 75 చేసి 150 మార్క్స్కి టోటల్గా ఇచ్చాడనమాట. ఇంతకుముందు విడివిడిగా ఇంగ్లీష్ పేపర్ అలాగే తెలుగు పేపర్ విడివిడిగా రాయడం జరిగింది. ఇప్పుడు మనకి క్లబ్ చేసి 75 మార్క్స్ తెలుగు, 75 మార్క్స్ ఇంగ్లీష్ కలిపి ఒకే పేపర్గా పెడుతున్నాడు అనమాట. రైట్. సో టోటల్ మనం 5 పేపర్స్ రాయబోతున్నాం. ఒకటి క్వాలిఫైయింగ్, అంటే అది మనకి స్కోర్ అనేది ఫైనల్ ర్యాంకింగ్కి యాడ్ అవ్వదు అనమాట. 2 ఆబ్జెక్టివ్ పేపర్స్, 2 సబ్జెక్టివ్ ఆర్ 2 డిస్క్రిప్టివ్ అనుకున్నాం. ఆబ్జెక్టివ్ వచ్చేసరికి పేపర్ 1లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సెక్యూరిటీ, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే ఎన్విరాన్మెంట్ కలిపి 50 మార్క్స్కి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకటి 50 మార్క్స్కి, సెక్యూరిటీ ఒకటి 50 మార్క్స్కి 150 మార్క్స్ ఇవ్వడం అనేది జరిగింది. పేపర్ 2లో వచ్చేసరికి ఆబ్జెక్టివ్లో పేపర్ 2 ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఇది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కంటెంట్ అనమాట. సో ఇది కూడా మనకి 150 మార్క్స్కి ఏపీ హిస్టరీ, 50 మార్క్స్కి ఏపీ హిస్టరీ, 50 మార్క్స్కి ఏపీ జియోగ్రఫీ, 50 మార్క్స్ ఏపీ ఎకానమీ. సో ఈ 3 డివిజన్స్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్. సో ఇప్పుడు మీరు స్కోర్ చేసుకోవాలంటే ఇందులో ఏం చేయాలంటే ఈ 4 పేపర్స్లో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎస్ఏ పేపర్ బాగా రాయాలి, 150 మార్క్స్కి మంచి స్కోర్ తెచ్చుకోవాలి, అట్లీస్ట్ 80-90 లాగా తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పొలిటీ, ఎథిక్స్ అండ్ ఎకానమీ ఏదైతే ఉందో అవి కూడా మనకి 150 మార్క్స్కి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అనేది స్కోర్ చేసుకోవాలి. ఆబ్జెక్టివ్లో అయితే మీరు చాలా ఫ్యాక్ట్స్ అనేవి, ఆ స్ట్రాటజీ నేను డిస్కస్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్లో. సో ఇక్కడైతే మనకి 150 మార్క్స్కి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనే 2 పేపర్స్ 300 మార్క్స్కి ఇచ్చాడు కాబట్టి సబ్జెక్టివిటీ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మనకి ఎక్కువ హై ఛాన్సెస్ అనేది క్లియర్ చేయడానికి హై ఛాన్సెస్ అనేది ఉందన్నమాట. ఇఫ్ యు ఆర్ ఎ నాలెడ్జబుల్ పర్సన్, సో ఇక్కడ మీకు హై ఛాన్సెస్ అనేది ఉంది. సో ఇది మనకి మెయిన్స్ అప్రోచ్. నెక్స్ట్ వచ్చేసరికి టెంటేటివ్ సిలబస్ ఆఫ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్. సో మనకి ఇప్పుడు గ్రూప్ 2 కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. గ్రూప్ 1 అనేది హయ్యర్ లెవెల్ జాబ్స్, అలాగే గ్రూప్ 2 లెవెల్ అనేది చిన్న జాబ్స్, మేము యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతాం, ఇవి ప్రిపేర్ అవ్వలేమని అనుకుంటారు. బట్ ఈసారి చాలా మంచి పోస్టులు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 నోటిఫికేషన్ లాగా కాదు, ఈసారి చాలా మంచి ఈ సిలబస్ ఏదైతే ఉందో అది మనకి మంచిగా డివిజన్ చేసి ఇచ్చాడు. జస్ట్ ఎ సెకండ్. యా. సో
మనకి గ్రూప్ 2లో మంచి పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు గ్రూప్ 1తో పాటు ఇంటిగ్రేట్ చేసుకొని గ్రూప్ 2 ప్రిపేర్ అయితే అట్లీస్ట్ ఇన్ వర్స్ట్ కేస్ సో మనం టైం ఎప్పుడు మనం ఏది జరుగుతుందో చెప్పలేం. మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా చాలా మంది మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు క్లియర్ చేయకుండా ప్రైవేట్ సెక్టార్ వెళ్ళిపోవడం వరకు అట్లా చాలా జరిగింది. అలాగే అసలు నార్మల్గా ప్రిపేర్ అయ్యి మంచి పోస్ట్ క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని మీరు గ్రూప్ 2 కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఇప్పుడు మనకి గ్రూప్ 2 సిలబస్ అలాగే గ్రూప్ 1 సిలబస్ కామన్గానే ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఆబ్జెక్టివ్గా ఎక్కువ చదువుతారు అన్నమాట. ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అది నేను డిస్కస్ చేస్తాను. యూ నో నీడ్ టు వర్రీ, రైట్? సో ఇప్పుడు టెంటేటివ్గా మనకి గ్రూప్ 2 సిలబస్ ఏమి ఇచ్చారంటే ఇది 2 స్టేజెస్లో ఉంటుంది ఎగ్జామ్. దీనికి ఇంటర్వ్యూ ఉండదు. ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ అనమాట. ప్రిలిమ్స్ వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, అంటే ఇక్కడ ఏపీ జియోగ్రఫీ కూడా ఇంక్లూడ్ చేశారు. అక్కడ మనకి గ్రూప్ 1లో ఏపీ జియోగ్రఫీ అనేది ప్రిలిమ్స్లో ఇవ్వలేదు. తర్వాత సొసైటీ ఆఫ్ ఇండియా, ఇది కూడా మీరు గ్రూప్ 1కి చదువుతారు. కరెంట్ అఫైర్స్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో ఇందులో కూడా మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఓన్లీ ఏపీ జియోగ్రఫీ మాత్రం మీరు ఇక్కడ ఎక్స్ట్రా చదువుతారు. ఓకే, సో ఇక్కడ కూడా మీరు గ్రూప్ 1కి అలాగే గ్రూప్ 2కి ఇంటిగ్రేట్ చేసుకుంటూనే మీరు ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. ఈ సిలబస్ చూసినట్టయితే ఆల్మోస్ట్ దానికి సిమిలర్గానే ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి మెయిన్ సిలబస్ వచ్చేసరికి గ్రూప్ 2 హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హిస్టరీ అలాగే కల్చర్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు, అంటే పొలిటీ, ఇండియన్ పొలిటీయే. ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, సేమ్ ఎకానమీ ఏదైతే ఉందో మనం యూపీఎస్సీకి చదివేది గ్రూప్ 1కి కూడా అదే. సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ 4 సెక్షన్స్ మీరు అగైన్ గ్రూప్ 1కి చదువుతారు ఎలాగైనా కూడా. ఈ గ్రూప్ 2లో ఏదైతే సిలబస్ ఉందో మెయిన్స్లో, సో ఇది మనకి సేమ్ గ్రూప్ 1లో కూడా అదే సిలబస్ ఉంది. సో యూ నో నీడ్ టు వర్రీ టూ మచ్ అబౌట్ ట్యూనింగ్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ అనేది అంత ట్యూనింగ్ చేసుకునే అవసరం లేదు. సేమ్ గ్రూప్ 1 సిలబస్ ఏదైతే ఉందో సేమ్ గ్రూప్ 2 సిలబస్ కూడా మనకు అదే ఇచ్చారనమాట, రైట్? సో ఇప్పుడు మనకి కామన్ సిలబస్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. ఇప్పుడు మనం కొంతమంది యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంటారు, కొంతమంది ఓన్లీ గ్రూప్ 1 అనుకుంటారు, కొంతమంది ఓన్లీ గ్రూప్ 2 అనుకుంటారు, కొంతమంది కాంబినేషన్ యూపీఎస్సీ గ్రూప్ 1 అనుకుంటారు, గ్రూప్ 1 గ్రూప్ 2 అనుకుంటారు. సో ఇలా మనకి కాంబినేషన్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కామన్ సిలబస్ అనేది ఫస్ట్ చూసినట్టయితే ఏ ఎగ్జామ్కైనా కూడా ఇండియన్ పొలిటీ, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు అన్ని ఎగ్జామ్కి, మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలనుకుంటే ఇవన్నీ కూడా మనకి అవసరమైన సిలబస్, కామన్ సిలబస్ అనమాట. సో ఇది అంతా ఒక సెట్గా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మనం డిస్కస్ చేసేటప్పుడు డిఫరెంట్ సెట్స్గా నేను డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ కామన్ సిలబస్ అనేది ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ప్రాపర్గా చదివినట్టయితే మీరు ఏ ఎగ్జామ్ అయినా కూడా మీరు ఇవ్వచ్చు. అది ఏపీపీఎస్సీ అయినా లేకపోతే యూపీఎస్సీ అయినా ఇంకా వేరే ఏది ఎగ్జామ్ అయినా కూడా మీరు ఇవ్వచ్చు. అది కాకుండా అదర్ సబ్జెక్ట్స్ ఫర్ గ్రూప్స్కి కొన్ని ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇండియన్ సొసైటీ, ఎథిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ. వీటిలన్నిటి కూడా నేను సోర్సెస్ చెప్తాను, 1 by 1 డిస్కస్ చేస్తాం వాటికి సోర్స్ సంబంధించింది. ఇప్పుడు జస్ట్ మనం డివిజన్, అంటే కొన్ని సబ్జెక్ట్స్ అనేవి మనం డివిజన్ అనేది చేసుకుంటున్నాం. ఓకే, రైట్. సో ఈ అదర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్స్కి అవి మనకి ఇండియన్ సొసైటీ, ఎథిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇవి మనకి గ్రూప్ 1లో, గ్రూప్ 2లో కూడా, గ్రూప్ 2లో మనకి లేవు, బట్ కరెంట్ అఫైర్స్లో అనే వాటిలో యాడ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్స్క్లూజివ్గా చదవాల్సి ఉంటుంది. ఇది మనకి థర్డ్ సెట్ అనమాట. సో సిలబస్ అంతా కూడా మనం 3 డివిజన్స్గా చేసుకోవచ్చు. 1 ఏంటంటే అన్ని ఎగ్జామ్స్ కామన్ సిలబస్, తర్వాత కొన్ని అదర్ సబ్జెక్ట్స్ అనమాట, గ్రూప్స్కి కొన్ని యాడ్ చేసిన సబ్జెక్ట్స్. ఇది వచ్చేసరికి మనకి స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, కల్చర్, ఏపీ జియోగ్రఫీ, అదే ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అలాగే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఇవి చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఎందుకంటే వీటికి సోర్సెస్ అనేవి సరిగా లేవు. సో అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి మనకి స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన సిలబస్. నెక్స్ట్ సోర్సెస్ మనం డిస్కస్ చేసినట్టయితే ఫస్ట్ సెట్ ఆఫ్ ఇవి చూసాం కదా, మనకి కామన్ సిలబస్ ఏదైతే చూసామో వాటికి సంబంధించిన సోర్సెస్ మనం ఏది చదవాలి. ఫస్ట్ పొలిటీ, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రూప్ 2లో మెన్షన్ చేశాడు, పొలిటీ అని గ్రూప్ 1లో మెన్షన్ చేశాడు, అలాగే యూపీఎస్సీలో కూడా పొలిటీ అని మెన్షన్ చేస్తుంటారు. సో దీనికి మీరు చదవాల్సింది ఒకే ఒక బుక్, లక్ష్మీకాంత్. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బుక్. ఇంకా మీరు ఏది చదివినా కూడా అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ ఆఫ్ కోర్స్ మీరు కవర్ చేయాలి, బట్ లక్ష్మీకాంత్ ఇస్ ద సోల్ రిసోర్సెస్ ఫర్ పొలిటీ. తర్వాత వచ్చేసరికి ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇండియా ఒక ప్రాచీన అలాగే మధ్య హిస్టరీ ఏదైతే ఉందో, మెడివల్ హిస్టరీ ఏదైతే ఉందో అవి మనం తమిళనాడు ఎస్సీఆర్టీ 11th క్లాస్ బుక్ ఉందన్నమాట. తమిళనాడు ఎస్సీఆర్టీ 11th క్లాస్ బుక్ మీరు టైప్ చేస్తే గూగుల్లో ఈజీగా దొరుకుతుంది. చాలా క్రిస్ప్గా, చాలా డీటెయిల్డ్గా మనకి ఫ్యాక్ట్స్ కవర్ అవుతాయి, అలాగే స్టోరీ కూడా క్లియర్ కట్ ఐడియాగా
ప్రాపర్గా డిస్కస్ చేస్తుంటారు. మీరు వేరే ఏ బుక్స్ తీసుకున్నా కూడా మనకి ఇంత క్లారిటీ ఉండదు. ఈవెన్ సెంట్రల్ ఎన్సీఆర్టీస్ కూడా ఇంత క్లారిటీగా మనకి ఇవ్వలేదన్నమాట. సో ఈ బుక్ మీరు చదివినట్టయితే మీరు ఈజీగా కవర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇండియన్ కల్చర్ వచ్చేసరికి నితిన్ సింఘానియా. ఈ బుక్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, బట్ ట్రస్ట్ మీ, ఇండియన్ కల్చర్ క్వశ్చన్స్ అనేవి అన్ని ఎగ్జామ్స్లో రీసెంట్ టైమ్స్లో చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. రైట్, ఫర్ వేరియస్ రీజన్ ఇండియన్ కల్చర్ అనేది మనకి చాలా ఐ మీన్ క్వశ్చన్స్ అనేవి చాలా వెయిటేజ్, యూపీఎస్సీ అయినా గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా మన కల్చర్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నితిన్ సింఘానియా మాత్రమే మనకి ప్రాపర్ బుక్గా అన్ని కవర్ చేసిన మెటీరియల్ అనేవి మనకి వీటిల్లో మాత్రమే మనకి ఉన్నాయి. సో అందుకని మీరు ఖచ్చితంగా మీరు నితిన్ సింఘానియా బుక్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అనేది మీరు చదవాల్సిందే. తర్వాత మోడర్న్ హిస్టరీ వచ్చేసరికి స్పెక్ట్రమ్ బుక్, రాజీవ్ అహీర్ ఆథర్ ఉన్న స్పెక్ట్రమ్ బుక్. ఎందుకంటే హిస్టరీ బుక్స్ వేరే చాలా ఉన్నాయి మనకి, బిపిన్ చంద్ర, ఇవన్నీ మనకి స్టోరీ అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాయి, కానీ ఎగ్జామ్కి పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డీటెయిల్డ్గా కవర్ చేయలేదు. ఓన్లీ స్పెక్ట్రమ్ బుక్ మాత్రమే మనకి ఇంత డీటెయిల్డ్గా ప్రతి సెషన్స్, ప్రతి పబ్లికేషన్స్ ఏవైతే మనకి హిస్టరీలో, మోడర్న్ హిస్టరీలో ఉన్నాయో అవన్నీ డీటెయిల్డ్గా కవర్ చేయడం జరిగింది. సో మీరు ఈ పర్టికులర్ ఏదైతే చదివారో ఇవన్నీ కూడా మీరు చదవడానికి ట్రై చేయండి. ఐ మీన్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో ఆ బుక్ని డీటెయిల్డ్గా చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఎన్సీఆర్టీ 11th and 12th క్లాసెస్ చదువుకుంటే అంతకన్నా ఏది మనకు అవసరం లేదు. టోటల్గా 4 బుక్స్ ఉన్నాయి. జియోగ్రఫీ ఎన్సీఆర్టీ మించి అంటిల్ అన్లెస్ మీకు జియోగ్రఫీ ఆప్షన్ ఉండి యూపీఎస్సీలో ఉంటే తప్పితే మనకి వేరే ఏ సోర్సెస్ కూడా అవసరం లేదు. 11th and 12th ఎన్సీఆర్టీ చదివి వాటితో పాటు కరెంట్ అఫైర్స్ మనం చేసుకుంటే మనకి సరిపోతుంది. ఎకానమీ వచ్చేసరికి మనకి శంకర్ గణేశన్ అలాగే నితిన్ సింఘానియా. సో మీరు ఏదైనా కోచింగ్లు తీసుకొని ఉంటే ఇవన్నీ కూడా సప్లిమెంట్ చేసుకోవచ్చు, జియోగ్రఫీ కానీ ఎకానమీ. హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, పొలిటీ ఇవి చదవాల్సిందే. సో ఇక్కడ మనకి ఎకానమీ ఏదైనా క్లాస్ కోచింగ్ నోట్స్ కానీ లేదా శంకర్ గణేశన్ బుక్ చాలా సింపుల్, క్రిస్ప్గా ఉంటుంది, కాస్ట్ కూడా తక్కువే, మీరు అమెజాన్లో తీసుకోవచ్చు. సో చాలా షార్ట్ చిన్న బుక్, కానీ అన్ని డీటెయిల్డ్గా కవర్ అనేది చేస్తుంటారు. లేదా నితిన్ సింఘానియా కూడా అందరు ఆర్ట్ అండ్ కల్చర్కి మాత్రమే బుక్ ఉంది అనుకుంటారు, కానీ నితిన్ సింఘానియా ఎకానమీ కూడా చాలా మంచి బుక్, ఇది మీరు రెఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది మనకి ఛాలెంజింగ్ సోర్సెస్ అనమాట, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ చాలా వేరీడ్గా వస్తుంటాయి అనమాట. ఎక్కడ స్పెసిఫిక్ సోర్సెస్ అనేవి ఉండవు, కానీ మీరు ఏం చేయాలంటే బేసిక్ ఎన్సీఆర్టీ ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో 6th నుంచి 10th వరకు బేసిక్స్ అన్ని మీరు కవర్ చేసుకోవాలి. సో యూ కెనాట్ ఎస్కేప్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్సీఆర్టీ 6th to 10th ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు కవర్ చేయాలి. వాటితో పాటు కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్స్టెన్సివ్గా చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మైన్యూట్ థింగ్ కూడా మీరు చదవాలి. అంటే ఏ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, లేకపోతే ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేశారు, ఈ పర్టికులర్ శాటిలైట్ నేమ్ ఏంటి, దాని పేలోడ్స్ ఏంటి, ఇన్ డీటెయిల్గా మీరు కరెంట్ అఫైర్స్ అనేది న్యూస్ పేపర్ కానీ లేదా ఏదైనా మంత్లీ మ్యాగజైన్, విజన్ ఐఏఎస్ కానీ లేకపోతే వాజీరామ్ కానీ ఏమైనా ఇన్ డీటెయిల్డ్గా ఉండేవి మీరు ఏ మంత్లీ మ్యాగజైన్ అయినా కూడా తీసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు చాలా క్యూరియస్గా ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటప్పుడు నేను ప్రతి ఫ్యాక్ట్ చదువుతాను అనే ఒక పర్టికులర్ యాటిట్యూడ్తో ఉండాలన్నమాట. సో అలా చదివినట్టయితే మీరు కవర్ చేయగలరు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి ఎక్స్టెన్సివ్ రీడింగ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ బేసిక్స్ ఫ్రమ్ ఎనీ బుక్. సో ఎన్విరాన్మెంట్ అంటే మనకి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. నిచ్చే కానీ, బయోమ్ కానీ, ఎకోటోన్ అంటే ఏంటి, ఎకాలజీ అంటే ఏంటి, పాపులేషన్ అంటే ఏంటి. సో బేసిక్ మనకి శంకర్ ఐఏఎస్ బుక్ కానీ లేకపోతే ఆన్లైన్లో కూడా మీరు కావాలంటే ఏదైనా కోచింగ్ మెటీరియల్ తీసుకొని లాస్ట్ 1-2 years కరెంట్ అఫైర్స్ అనేది ఎక్స్టెన్సివ్గా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎలా అయితే చదివారో ఎన్విరాన్మెంట్ కూడా మనం అంతే డీటెయిల్డ్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అగైన్ చాలా మందికి పెద్ద ఇష్యూ, ఎందుకంటే వాళ్ళు ఆలోచించి చదవరు, జస్ట్ ఏదో జరుగుతున్నాయని బై హార్ట్ చేసేలాగా వాళ్ళు చదువుతారు అనమాట. సో అలా ఉండొద్దు. క్యూరియస్గా ఒక డెడికేటెడ్ లాగా ఏదైనా కొత్త తెలుసుకుంటున్నారు అనే విధంగా మీరు చదవండి. సో న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదవండి. హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ రెండిట్లో ఏదో ఒక పేపర్ తీసుకోండి. దాంతోపాటు మంత్లీ మ్యాగజైన్ అనేది చదువుకోండి. ఏ కోచింగ్ మంత్లీ మ్యాగజైన్ అయినా కూడా కంపైలేషన్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. చాలా మంది ఆర్ఎస్ శర్మ ప్రిపేర్ అవుతుంటారు, ఇట్స్ ఫైన్. బట్ మీకు ఇంకా డీటెయిల్డ్గా వెరీ బేసిక్ లెవెల్ నుంచి ప్రతిదీ షార్ట్ కట్స్ ఇవన్నీ నేర్చుకోవాలంటే మీరు తిరా బుక్ కూడా మీరు చూసుకోవచ్చు. దిస్ ఈస్ వెరీ గుడ్ బుక్ ఫర్ ఎనీ ఎగ్జామ్స్, యాప్టిట్యూడ్కి రీజన్కి. తర్వాత సెకండ్ సెట్, అంటే ఫస్ట్ సెట్ ఇప్పటి వరకు మనం చూసింది ఫస్ట్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు సెకండ్ సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఇండియన్ సొసైటీలో మనం ఎన్సీఆర్టీ ప్లస్ కరెంట్ అఫైర్స్. సో ఇండియన్ సొసైటీకి సంబంధించిన 2 NCERT or 3 NCERT బుక్స్ ఉన్నాయి. వాటి నుంచే క్వశ్చన్స్ అడుగుతాడు, వేరే ఎక్కడికి వెళ్ళడు.
సో ఎన్సీఆర్టీస్ ఏవైతే 11th and 12th క్లాస్లో 3 ఇండియన్ సొసైటీకి సంబంధించిన ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చదువుకోండి. అలాగే మంత్లీ మ్యాగజైన్ ఏవైతే చదువుతారో అందులో సొసైటీ టాపిక్ ఉంటుంది. దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా స్కీమ్స్ ఇలాంటివి మీరు అక్కడ చూసుకోండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చేసరికి న్యూస్ పేపర్స్ అలాగే మంత్లీ మ్యాగజైన్. చాలామంది మళ్ళీ బుక్స్ వెనక్కి వెళ్ళి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పెద్ద పెద్ద చదివేస్తూ ఉంటారు. అవసరం లేదు. మనకి మంత్లీ మ్యాగజైన్స్‌లో, న్యూస్ పేపర్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇస్తారు. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు మీకు ప్రెజెంట్ ఇష్యూ, ఆ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కవర్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఈ ప్రిపరేషన్ అనేది మీరు యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎవరైతే సింపుల్‌గా ఒకే సోర్స్‌ని ప్రాపర్‌గా మల్టిపుల్ టైమ్స్ చదువుతారో వాళ్ళకే హై ఛాన్సెస్ అనేది ఉంటుంది క్లియర్ చేయడానికి. ఎవరైతే 3, 4 బుక్స్ ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళు ఈ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయడం చాలా తక్కువ. సో, చాలా రేర్‌లీ ఇట్ హ్యాపెన్స్. రైట్. తర్వాత ఎథిక్స్ వచ్చేసరికి ఇది మనకి గ్రూప్ 1 మెయిన్స్‌లో ఉంది. దీనికి మనం లెక్సికాన్ బుక్ కానీ లేదా ఎనీ ఇన్‌స్టిట్యూట్ నోట్స్ కానీ మీరు చూసుకోవచ్చు. రైట్. తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ Ashok Kumar book. There is a internal security which is written by Ashok Kumar. సో యూ కెన్ బై దట్. అమెజాన్లో ఉంటుంది. సో ఇది కూడా మీరు చూసుకోవచ్చు. ఇంటర్నల్ సెక్యూరిటీ కొంచెం కాంప్లెక్స్. ఈసారి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి గ్రూప్ 1లో మనకి మీరు డీటెయిల్డ్గా చదువుకోవాలంటే మీరు ఈ పర్టికులర్ అశోక్ కుమార్ బుక్ అనేది మీరు చూసుకోవచ్చు. ఓకే. సో ఇవి మనకి సోర్సెస్. తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ రిసోర్సెస్. ఇది చాలా మంది నన్ను క్వశ్చన్ అడిగారు, మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి చాలా యూనో మనం ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ఇదే పర్టికులర్ సెక్షన్ చాలా మంది దీంట్లో ఇబ్బంది పడుతుంటారు. ఓకే. సో మనకి హిస్టరీ అండ్ కల్చర్కి పి రఘునాథరావు అలాగే మన్సూర్ హుస్సేన్ ఏదైనా ఒక బుక్ తీసుకోండి. పి రఘునాథరావు మనకి బిపిన్ చంద్ర బుక్ ఎలాగో ఇండియన్ హిస్టరీకి స్టోరీ లాగా అలా ఉంటుంది. మన్సూర్ హుస్సేన్ వచ్చి మనకి స్పెక్ట్రమ్ ఎలాగో ఫ్యాక్చువల్గా ఉంటుంది అనమాట. సో మీరు 2 బుక్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ స్టోరీ క్లియర్గా అర్థం చేసుకొని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అని మీరు అర్థం చేసుకున్నాక తర్వాత ఫ్యాక్చువల్గా మన్సూర్ హుస్సేన్ బుక్కి మీరు వెళ్ళొచ్చు. సో ఈ 2 ఏదైనా ఒక బుక్ కానీ లేకపోతే 2 బుక్స్ కూడా మీరు కంబైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఏపీ జియోగ్రఫీ తెలుగు అకాడమీ బుక్ ఉంది మనకి. జియోగ్రఫీ ప్రాపర్గా ఉంది. సో అది మనం మొత్తం అంత డీటెయిల్గా మీరు తీసుకొని చదువుకోవచ్చు. కానీ కొత్త డిస్ట్రిక్ట్స్ అనేది అప్డేట్ అయ్యాయో లేదో ఈ ఎడిషన్ చూడాలి. బట్ అదొక చాప్టర్ కొత్త డిస్ట్రిక్ట్స్ తప్పితే మిగిలిన అంతా కూడా మనకి తెలుగు అకాడమీ బుక్లో క్లియర్గా కవర్ చేశారు. నెక్స్ట్ మనకి అమెజాన్లో నాకు ఇంకొక బుక్ దొరికిన బుక్ ఏంటంటే రమణ రాజు బుక్ అనమాట. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి బట్ అన్ని ఫ్యాక్చువల్గా ప్రాపర్గా కవర్ చేశారు. సో ఇది కూడా మీరు తీసుకోవచ్చు. ఏపీ ఎకానమీ ఛాలెంజింగ్ ఫర్ ఫైండింగ్ రిసోర్సెస్. సో నేను యూపీపీఎస్సీ గ్రూప్ 1 ఇచ్చేటప్పుడు కానీ మెయిన్స్ నాకు కొంచెం ఇబ్బంది పెట్టిన టాపిక్ ఏంటంటే ఏపీ ఎకానమీ. ఎందుకంటే ప్రాపర్ బుక్ లేదు, స్టాటిస్టిక్స్ కూడా అప్డేట్ అయిపోతూ ఉంటాయి. ఏ బుక్స్ కూడా మనకి ప్రాపర్గా అప్డేషన్ అనేది చేయలేరు. సో అందుకని ఇండియన్ ఎకానమీ ఏదైతే చదువుతామో అది చదువుకొని సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది. అది ఒక 300-400 పేజెస్ ఉంటుంది. దాంట్లో ఉన్న స్టాటిస్టిక్స్ అన్ని ప్రాపర్గా చదువుకోండి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ దాని నుంచే వస్తాయి అనమాట. తర్వాత ఏపీ గవర్నమెంట్ బడ్జెట్ డాక్యుమెంట్ ఉంటుంది. అది కూడా ప్రాపర్గా చదువుకోండి డేటాతో పాటు. తర్వాత గవర్నమెంట్ వెబ్సైట్స్ ఎస్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఏదైతే ఉందో అవి మీరు అక్కడికి వెళ్ళి ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఇవి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఏపీ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఇది కూడా మనకి ఛాలెంజింగ్. మీరు న్యూస్ పేపర్ చదవాలి. లోకల్ది ఈనాడు కానీ ఈనాడు కానీ లేదా సాక్షి కానీ ఆంధ్రజ్యోతి ఇలాంటిది ఏదైనా చూసుకుంటూ దాంతో పాటు హిందూలో కూడా మనకి ప్రాపర్గా ఈ మధ్య విజయవాడ ఎడిషన్లో గవర్నమెంట్ లాంచ్ చేసే స్కీమ్స్ అవన్నీ కూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. సో అది చూసుకొని కొంచెం గూగుల్ మీరు పెట్టుకుంటే అదే స్కీమ్స్ కానీ ఇనిషియేటివ్స్ మీకు డేటా దొరుకుతుంది. సో దాన్ని మీరు కొంచెం ఓపిక్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఏపీ కరెంట్ అఫైర్స్కి. సో న్యూస్ పేపర్ అలాగే లోకల్ న్యూస్ పేపర్ కానీ తర్వాత గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అప్డేషన్ అనేవి కూడా మీరు చూసుకోవాలి. సో ఇవి చూసుకుంటే మీకు సరిపోతుంది. సో స్ట్రాటజీ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ కొన్ని బేసిక్ థింగ్స్ నేను చెప్పాలి. నా ఎక్స్పీరియన్స్తో చాలా మల్టిపుల్ స్టేజెస్ అనే ఎగ్జామ్స్ దాటి వెళ్ళాను. సో ఈ ఎక్స్పీరియన్స్తో ఐ కెన్ టెల్. మీరు ఈ ఎగ్జామ్స్కి స్పెసిఫిక్గా సిలోస్లో చూడొద్దు. అంటే విడివిడిగా చూడొద్దు. గ్రూప్ 1 ఒక సిలబస్ ఉంది, గ్రూప్ 2 ఒక సిలబస్ ఉంది, యూపీఎస్సీ వేరే సిలబస్ ఉంది, అలా చూడొద్దు. మీరు అన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకొని కంప్లీట్ ఒక హోలిస్టిక్ అప్రోచ్లో మీరు చదవండి. ఓకే. సో కంప్లీట్ హోలిస్టిక్ అనేది మనం ప్రిపేర్ అవ్వండి. సో గ్రూప్ 1కి ఇది ఉంది, సో నేను ఇది చదువుకుంటాను, అది అయ్యాక అది చదువుకుంటాను, ఇలా అసలు చేయొద్దు. సో అన్ని ఇంటిగ్రేట్ చేసుకొని గ్రూప్ 1కి గ్రూప్ 2కి మీరు ఇంటిగ్రేట్ చేసుకొని యూపీఎస్సీకి కూడా ఇంటిగ్రేట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అది ఎలా అనేది నేను చెప్తాను. ఓకే. లాస్ట్ మనం అది ఎలా మనం ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు అని మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి
అండర్‌స్టాండింగ్ ఆల్ ద కంటెంట్ థరలీ. అంటే మనకి ఫ్యాక్చువల్‌గా చూడొద్దు. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 అనేది ఫ్యాక్ట్స్ ఎక్కువుంటాయని ఓన్లీ ఫ్యాక్చువల్‌గా బట్టి కొట్టి మీరు చదివితే అది మనకి యూజ్ అవ్వదు. మీరు ఎగ్జామ్‌లో చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. ఆప్షన్స్ కూడా మీరు రాంగ్ పెట్టడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్నీ క్లియర్‌గా కాన్సెప్చువల్‌గా అర్థం చేసుకోండి. మీరు చదివేటప్పుడే ఏదైనా స్టేట్మెంట్ చదివేటప్పుడే మైండ్‌లోనే మీకు ఒక విజువల్‌గా మీకు క్రియేట్ అయిపోవాలన్నమాట. మీరు ఊహించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మీరు వెస్టర్న్ ఘాట్స్ చదువుతున్నారు. సో, మీరేం చేయాలి మీ కళ్ళు విజువలైజ్ చేసుకోవాలి. మీ మైండ్‌కి కనెక్ట్ చేసుకొని. ఓకే. వెస్టర్న్ ఘాట్స్ ఇండియాకి వెస్ట్ కోస్ట్‌లో అతుక్కొనుంది. సో, ఇంత హిల్స్ ఉంటాయి. సో, మీరు ఏవేవి చదువుతుంటే అవి విజువలైజ్ చేసుకుంటూ మీరు కంప్లీట్‌గా చదవాలనమాట. సో, వన్స్ ఆ కాన్సెప్ట్స్ అన్ని మీకు క్లియర్‌గా అర్థమయ్యి స్ట్రాంగ్ అనుకున్నాక బేసిక్స్‌లో తర్వాత మళ్ళీ ఒక 2, 3 రివిజన్స్ ఇచ్చి ఫ్యాక్చువల్ థింగ్స్ అనేవి మీరు అప్పుడు బట్టి కొట్టడం అనేది చేయాలి. ఓకే. నెక్స్ట్ యూపీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒక పర్టిక్యులర్ మైండ్‌సెట్‌తో ఉంటారు. దట్ ఈ ఎగ్జామ్‌లో ఫ్యాక్ట్స్ అవన్నీ మనం గుర్తుపెట్టుకోలేం. మనం అంత డీప్‌గా చదవనవసరం లేదు అని. కానీ అలా కాదు గ్రూప్స్‌లో మనకి చాలా మైన్యూట్ ఫ్యాక్ట్స్ కూడా అడుగుతారు. సో, బేసిక్ యూపీఎస్సీ అప్రోచ్ కాన్సెప్చువల్‌గా మీరు చదవండి. దాంతో పాటు ఫ్యాక్ట్స్ అనేవి ప్రాపర్‌గా బై హార్ట్ చేసి కంపైల్ చేసుకొని మీరు చదువుకోండి. ఓకే. సో, ఆ యూపీఎస్సీ మైండ్‌సెట్ అని కొంచెం పక్కన పెట్టి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ అనేది తీసుకోండి. మీకు ఏదైతే లోకల్ టెస్ట్ సిరీస్ ఉంటుందో ఏదైనా కూడా మీరు తీసుకొని టెస్ట్ సిరీస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 కానీ మీరు ప్రాపర్‌గా సాల్వ్ చేయండి. సో, అందులోంచి మిస్టేక్స్ అన్ని చూడండి. మీ వీక్ ఏరియాస్ ఏవున్నాయి అవి మీరు తెలుసుకొని వాటిని కొంచెం ఎక్కువ రివిజన్ అనేది చేసుకోండి. ఓకే. రైట్. సో, ఈ ప్రిపరేషన్ మొత్తం ఎలా చేస్తారు? ఒక 3 ఇటరేషన్ అప్రోచ్ అనేది ఉందన్నమాట. 3 ఇటరేషన్ అప్రోచ్. అంటే మీరు అన్ని సబ్జెక్ట్స్ ఎలా చదువుతారు డివిజన్ కాదు నేను చెప్తాను నెక్స్ట్. బట్ దానికన్నా ముందు మీరు చదివే అన్ని సబ్జెక్ట్స్‌ని మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే కరెంట్ అఫైర్స్ అయినా సరే, పొలిటీ అయినా సరే, హిస్టరీ అయినా సరే 3 ఇటరేషన్ అప్రోచ్ అనేది ఒకటుందన్నమాట. సో, 3 ఇటరేషన్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ ఇటరేషన్ అంటే ఫస్ట్ టైమ్ మీరు చదివేటప్పుడు మీ ఫోకస్ అనేది అర్థం చేసుకునే దాని మీద ఉండాలి. ఫ్యాక్ట్స్ అన్ని మనకు మధ్య మధ్యలో వస్తుంటాయి. అవి మీరు చదివేసి వదిలేసేయండి. మీకు గుర్తుండవు ఆఫ్‌కోర్స్. ఒక రీడింగ్‌తో మీకు గుర్తుండవనమాట. సో, ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆర్టికల్ 14 గురించి చదువుతున్నారు. ఆర్టికల్ 14 అనే ఆర్టికల్ గుర్తుపెట్టుకొని దాంట్లో ఏముందని గుర్తుపెట్టుకునే దానికన్నా, ఆర్టికల్ 14లో ఉన్న కంటెంట్ అంటే రైట్ టు ఈక్వాలిటీ. ఓకే. ఇద్దరు మనుషులు లేదా ఇద్దరు కమ్యూనిటీస్ ఎవరైనా సరే మన ఇండియాలో అందరిని ఈక్వల్‌గా చూడాలి. ఏ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. రిచ్ గాని, పూర్ గాని ఇలా పేదలకి, రిచ్ పీపుల్‌కి డిఫరెన్స్ అనేది చేయకూడదు. జస్టిస్ అనేవాళ్ళు ఈక్వల్‌గా ఉండాలి. సో, ఇలా మనకి ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోండి. ఇవంతా మీరు ఒక కాన్సెప్ట్ అన్ని సబ్జెక్టులు ఇలా ప్రాక్టికల్‌గా చదవడం అయిపోయాక సెకండ్ ఇటరేషన్‌కి రండి. అంటే సెకండ్ టైమ్ రీడింగ్. ఇప్పుడు మీరు కాన్సెప్ట్స్ అన్నీ అర్థమయ్యాయి కాబట్టి, ఇప్పుడు ఎక్కువ ఒక్కొక్క కాన్సెప్ట్‌కి సంబంధించిన ఫ్యాక్ట్ అంటే ఆర్టికల్ 14 అంటే ఏంటి? ఇది ఎవరెవరికి వర్తిస్తుంది? ఇంకా ఏవైనా ఎప్పుడు లాంచ్ చేశారు? ఎన్ని అమెండ్మెంట్స్ చేశారు? ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాక సెకండ్ రీడింగ్‌లో మీరు ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీరు కవర్ చేసుకొని చదువుతారు. ఇప్పటికి కూడా మీకు ఫ్యాక్ట్స్ అనేవి కంప్లీట్‌గా గుర్తుండదు. కాన్సెప్ట్ మీకు క్లియర్‌గా ఉంటుంది. ఒకసారి మీరు స్ట్రాంగ్‌గా చదివారంటే మీకు ఎప్పటికీ గుర్తుంటుంది. కానీ ఫ్యాక్ట్స్ అనేవి మటుకు మీకు ఎప్పటికీ గుర్తుండవు కాబట్టి సెకండ్ రీడింగ్‌లో ఫ్యాక్ట్స్ ఒకసారి అన్ని ప్రాపర్‌గా చదువుతారు. మళ్ళీ థర్డ్ టైమ్ మళ్ళీ మీరు అదే సబ్జెక్ట్ చదివేటప్పుడు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకుంటూ ఉంటారు. మీ బ్రెయిన్ మీకు చెప్తుంది. ఈ ఫ్యాక్ట్స్ నువ్వు ఆల్రెడీ 2 సార్లు చదివావు. నీకు గుర్తులేదు. సో, అలాంటివి మీరు షార్ట్ నోట్స్‌గా చేసుకోండి. సో, నోట్స్ మేకింగ్ అంటే ఇదే. ఫస్ట్ నుంచి మీరు చదవడం స్టార్టింగ్ నుంచే నోట్స్ ప్రిపేర్ చేసుకోకూడదు. థర్డ్ రీడింగ్‌లో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీ బ్రెయిన్ చెప్తుంది. ఏవి ఇంపార్టెంట్, ఏవి డిఫికల్ట్ టాపిక్స్ అవి మాత్రమే షార్ట్ నోట్స్ ఉంటుంది. జస్ట్ ఒక 15, 20 డేస్ ముందు ఎగ్జామ్ ముందు ఇవన్నీ కూడా అన్ని సబ్జెక్ట్స్‌లో మీరు ఏవైతే షార్ట్ లిస్ట్ తీసుకున్నారో వాటిని మీరు మల్టిపుల్ రివిజన్స్ అనేది మీరు చేసుకోవచ్చు. సో, 3 ఇటరేషన్ అప్రోచ్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్‌ని 3 టైమ్స్ చదవడం. ఫస్ట్ రీడింగ్‌లో కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం. సెకండ్ రీడింగ్‌లో ఫ్యాక్ట్స్ అనేవి కవర్ చేయడం. థర్డ్ రీడింగ్‌లో మళ్ళీ కాన్సెప్ట్స్, ఫ్యాక్ట్స్ రివైజ్ చేసుకుంటూ మైన్యూట్‌గా ఏవైతే మనకు డిఫికల్ట్ అనిపిస్తాయో వాటిని షార్ట్ లిస్ట్ తీసుకోవడం. ఇది మనకి 3 ఇటరేషన్ అప్రోచ్. ఓకే. రైట్. నౌ కమింగ్ టు ద ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు మనం ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో, మీరు ఒక రోజుకి 10 అవర్స్ చదువుతున్నారనుకోండి. మొత్తం 3 డివిజన్స్‌గా చేసుకోండి. కామన్ సిలబస్ ఏముంది? ఈ స్లైడ్ చూసినట్టయితే కామన్ సిలబస్ యూపీఎస్సీకి, ఏబీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2కి ఇండియన్ పొలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా కామన్ సబ్జెక్ట్స్. సో, ఒక 3 అవర్స్ దీనికంటూ పెట్టుకోండి. ఇది పెద్ద టాపిక్ కాబట్టి 3-4 అవర్స్ కూడా మీరు ఒక రోజు దీనికంటూ పెట్టుకోండి. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకొక డివిజన్ వచ్చేసరికి అదర్ సబ్జెక్ట్ ఇండియన్ సొసైటీ, ఎథిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇవి మనకి కొన్నే ఉన్నాయి కాబట్టి రోజుకు 1 ½ అవర్ ఆర్ 2 అవర్స్ అనేది ఈ పర్టిక్యులర్ డివిజన్ సబ్జెక్ట్స్‌కి పెట్టుకోండి.
థర్డ్ వచ్చేసరికి మనకి ఏపీ రిలేటెడ్. ఇది హైలీ స్కోరింగ్. అలాగే చాలామంది వదిలేస్తారు. సో, ఇది కూడా మీరు ఒక 2-3 అవర్స్ పెర్ డే చూసుకోండి. సో, ఈ అన్ని సబ్జెక్ట్స్ మనం ఒక్కొక్కలాగా క్లబ్ చేసాం. 3 పార్ట్స్‌గా క్లబ్ చేసాము. సో, 3 పార్ట్స్‌ని మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం అంటూ ఇచ్చుకొని ఫస్ట్ ఇప్పుడు మీరు పొలిటీ స్టార్ట్ చేస్తారు దీంట్లో. దీంట్లో ఇండియన్ సొసైటీ స్టార్ట్ చేయండి. దీంట్లో ఏపీ హిస్టరీ స్టార్ట్ చేయండి. ఈ 3 అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ ఒక్కో దాంట్లో దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి, దీంట్లో ఒకటి తీసుకోండి. సో, ఇలా మీరు తీసుకోగలిగితే అన్ని సబ్జెక్ట్స్ మీరు కవర్ చేయొచ్చు. సో, ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఇలా డివిజన్ చేస్తూ కాకుండా ఇలా అన్ని సబ్జెక్ట్స్‌ని క్లబ్ చేసుకొని ఇన్ డీటెయిల్డ్‌గా మీరు కవర్ చేసుకుంటే మనకి చాలా టైం ఉంది. 4, 5 మంత్స్ అంటే మీరు ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ మీరు చేసినట్టయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్‌ని మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు. మెయిన్స్‌కి కూడా ఇదే సిలబస్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే గ్రూప్ 1కి మీరు ఎక్కువ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా కొంత ప్రాక్టీస్ చేస్తారు. గ్రూప్ 2కి అయితే ఎక్కువ మాక్ టెస్ట్ అనేవి ఇస్తారు. సో, ఇంతకన్నా మీరు ఇంకా ఏది ఎక్స్‌ట్రా చేయనవసరం లేదు. సో, దిస్ ఈజ్ అబౌట్ ద డీటెయిల్డ్ స్ట్రాటజీ అబౌట్ ఆల్ దీస్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సర్వీసెస్. ఏదైతే ఉందో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us త్రూ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే. రైట్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ టేక్